దేవునామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు మార్కు సువార్త 9వ అధ్యాయం ధ్యానించుకుందాము. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారితో, కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహాను మాత్రమే వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయాను. వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రము ప్రకాశమాయనమయ్యను, మిగులు తెల్లనియు ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషే, ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పాను. కాబట్టి అక్కడ కొండ మీద అంట దేవుడు రూపాంతరం చెందుతున్నాడంట. అక్కడ 3 పర్ణశాలలు కడతాము అని పేతురు అంటున్నాడంట. పర్ణశాలలు 3 కడతామని. కాబట్టి వారు మిగులు భయపడిరి కనుక తాము చెప్పవలసింది ఏమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆకాశంలో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా, మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే కానీ అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించాడంట. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని ఒకడు తర్కించుచు ఆ మాట మనసును ఉంచుకొనిరి. వారు, ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఈ దేవుని ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును పెట్టినని మాట నిజమే. ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపవలెనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకు ఇష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. కాబట్టి వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉంటుటయు శాస్త్రు వాళ్ళతో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగులు విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయన వందనము చేసిరి. కాబట్టి ఆయన్ని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి వందనాలు చేశాడంట. కాబట్టి ఆయనకి జరిగే ముందుగానే సమస్తము అన్నీ తెలుసు కాబట్టి అన్నీ చెప్తున్నాడు. వెంటనే జనసమూహం అంతే ఆయన చూచి మిగులు విభ్రాంతి నొందారంట. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తత్కరించుచున్నారని వారిని అడుగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యమును పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టుకున్నా అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారికి చేత కాలేదని ఆయనతో చెప్పును. శిష్యులను అడిగాడంట, వెళ్ళగొట్టున్నాను అడిగితే వాళ్ళకి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడం చేత కాలేదంట. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారులారా అని శిష్యులు అంటున్నాడు. నేను ఎంతకాలం మీతో నుండునో, ఎంతవరకు మిమ్మల్ని సహించునో వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాడంట. కాబట్టి వారు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యములు ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగ కార్చుకొనుచు పోర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగా, అతడు బాల్యము నుండియే, చూసారా, చిన్నతనం నుంచి ఆ బాలుడు చిన్నతనం నుంచి దెయ్యాలతో పోరాడుతున్నాడంట. ఎంత బాధను అనుభవిస్తున్నాడు. అది వాడిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోనికి నీళ్ళలోనికి పడద్రోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము, వానికి నీ సమస్తము సాధ్యమే అని నమ్మమంటున్నాడు.
సాధ్యమే అని అతనితో చెప్పాడంట యేసు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నానని నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపులు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగమైన చెవిటివైన దెయ్యమా, వాణ్ణి వదిలిపో, ఇక దానిలోనికి ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించాడంట యేసు. అప్పుడు అది కేకలు వేసి వాణ్ణెంతో విలవిలలాడించి వదిలిపోయిన అంతటి వాడు చచ్చిన వాళ్ళ వలె ఉండెను గనుక అనేకులు వాడు చచ్చిన వాని వలె ఉండాడు కాబట్టి అనేకులు వారిని చూసి చనిపోయిననిది. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తి వాడు నిలబడెను. అయితే ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగారంట. అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనాను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. కాబట్టి ప్రార్థన చేయటం వల్లనే కానీ దేని వలన ఇవి సాధ్యం కాదు అని చెప్తాడంట. నెక్స్ట్ 30. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికి తెలియట ఆయనకిష్టం లేకపోయెను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడి 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగ భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుకునిచున్నారని అడిగాడంట. వారు ఊరకనే ఉన్నారంట అడిగేసరికి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనా మొదట వాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటి వాడగును, అందరికీ పరిచారకుడై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలవబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకుని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను కాక నన్ను పంపిన వారిని చేర్చుకుని వారితో చెప్పాడంట. కాబట్టి మొదటిగా ఉండాలనుకుంటే వాళ్ళు మొదటిగా ఉండలేరంట, కడపటి వారు అవుతారంట. కాబట్టి తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడను అన్నట్లు ఆయన వాక్యము చిన్నపిల్లల్ని చేర్చుకోవాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి అంతటా యెహోవా పంపిన వారిని చేర్చుకున్న వారితో చెప్పెను. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిని, వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడు లేడు. మనకు విరోధి కానివాడు మనకు పక్షముగా ఉన్నవాడే. విరోధి కానివాళ్ళు మనకి మన పక్షంగానే ఉన్నవాడే అంటున్నాడు. మీరు క్రీస్తు వారిని నా పేరిట నీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో నొకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడట వానికి మేలు. కాబట్టి నీ చేయి నిన్ను అభ్యంతరపరిచినడు దాన్ని నరికి వేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడివై జీవంలో ప్రవేశించటం మేలు. నీ పాదములు నిన్ను అభ్యంతరపరిచిన వాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయట కంటే కుంటివాడివై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. కాబట్టి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసి పారేయము. 2వ కన్ను నిన్ను కలిగి నరకంలో పడవేయట కంటే ఒక కన్నుతో జీవం గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన శరీర విషయంలో కూడా మన చూపులో మన అవయవాలు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అభ్యంతరపరుస్తాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారమును అగ్ని వలన కలుగును.
ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేవుని వలన మీరు దాన్ని సారము కలుగజేతురు. దేని వలన మీరు సారము కలుగజేస్తారు? కాబట్టి మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండవలనని చెప్పుచున్నాడు. కాబట్టి ఉప్పు మనం కూరల్లో వేస్తే అది ఇంకా కనపడదు, నిస్సారమయ్యి కూరకి రుచినిస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో మనము ఒకళ్ళము సమాధానం కలిగి ఉండాలని ఆయన వాక్యాలు చెప్తున్నాయి. కాబట్టి ఇంతటితో మార్కు సువార్త 9వ అధ్యాయము అయిపోయింది. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకి స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రములు ప్రభువా. దయచేసి తండ్రి ఈ వాక్యం చదువుచుండగా వినుచుండగా ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. దయ్యములకు పట్టిన చిన్న బాలుని నాయన నీవు స్వస్థపరిచావు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. దయచేసి తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యాలు ప్రతి ఒక్కరూ అర్థమవుటకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో మేము పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని నువ్వు కోరుకొనిచున్నాము. అటు రీతిగా మేము ఉండేలాగా సహాయం చేయండి. ఈ వాక్యంలో చదువుచున్న వారిని, నాతో పాటు ఏకీభవిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించమని చిన్ని ప్రార్థనలో తప్పులుంటే క్షమించి నీ సన్నిధి చేర్చుకుని తగిన ప్రతిఫలాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలందరికీ.